క్రీస్తు ప్రభునందు కూడి వచ్చిన అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. నేను చెప్తా, చెప్పు అందరూ చెప్పండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువని చెప్పాను. కొద్ది మాటలు దేవుడు దీవించిన కాదు. మనం చదివినటువంటి వాక్య భాగం ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఇది చాలా సుపరిచితమైనటువంటి వాక్యం. ఇది చాలా మందికి చాలా సుపరిచితమైనటువంటి వాక్యం. కొన్ని సంవత్సరాల క్రితం ఇదే వాక్యం మీద మీకు మెసేజ్ కూడా చెప్పాను నేను, చాలా సంవత్సరాల క్రితం. దీన్ని ప్రోటో ఎవాంజలియం అంటారు. దీన్ని ఏమంటారు? ప్రోటో ఎవాంజలియం. దాని అర్థం ఏంటనంటే మొట్టమొదటి సువార్త. దాని అర్థం ఏంటండి? మొట్టమొదటి సువార్త. బైబిల్ గ్రంథములో 66 పుస్తకాల్లో మొదటిగా సువార్త ప్రకటించబడింది ఎక్కడ అంటే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. అందుకే దీన్ని ప్రోటో ఎవాంజలియం అంటారు. మీకు ప్రోటోకాల్ వినేమంటారు. ప్రోటోకాల్ అంటే ముందస్తు చర్యలు, అంటే ముందుగా చేసేటువంటి పనులు అని. అలాగే మొట్టమొదటి బైబిల్లో ప్రకటించబడిన మొట్టమొదటి సువార్త. పిల్లలు, ఎక్కడ మనం ఈ అధ్యాయాన్ని గనక మనం గమనిస్తే, ఈ పుస్తకాన్ని రాసింది మోషే. ఈ గ్రంథాన్ని, ఆదికాండం అనే గ్రంథాన్ని మోషే రాసింది. ఈ గ్రంథంలో అన్నిటి యొక్క పుట్టుక మనకు కనబడుతుంది. సృజన అనేటువంటిది మనకు కనబడుతుంది. ముఖ్యంగా 3వ అధ్యాయంలోనికి మనం ధ్యానం చేద్దాం. 3వ అధ్యాయంలో అవ్వ ఆదాములు పాపములో పడిపోవడం అనేటువంటిది మనం చూస్తున్నాం. వారి పాపమును బట్టి వారు దాక్కున్నారు, భయపడి దాక్కున్నారు. ఇక్కడ ఒక పదం మనం అబ్జర్వేషన్ చేయాలి, పరిశీలన చేయాలి. వారి నేత్రాలు తెరవబడెను అని. అవునా కదా? వారి కన్నులు తెరవబడెను అనేటువంటి మాట ఒకటి మనం అబ్జర్వేషన్ చేయాలి. 7వ వచనంలో ఆ మాట ఉంటుంది. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవ. అంటే దాని అర్థం ఏంటి? అప్పుడు దాకా మూసిపోయి ఉన్నారు, ఏం చూడలేదనా? కాదు. వారి కన్నులు తెరవబడెను అంటే అర్థం ఏంటంటే వారు చేసిన పాపమునకు పశ్చాత్తాపపడ్డారు. అయ్యో తప్పు చేశామే అని పశ్చాత్తాపానికి వాళ్ళు గురయ్యారు. పశ్చాత్తాపానికి వాళ్ళు, బాగా చెప్పాలంటే మీకు ఇప్పుడు తెలిసి వచ్చిందా అని అంటే వాళ్ళు చేసింది ఏంటో వారికి తెలిసిందనమాట. దాని అర్థం అది. ప్రియులరా, ఇక్కడ వారు చేసిన పాపమును గూర్చి దేవుడు అడిగాడు. పాపం గురించి దేవుడు అడిగాడు. మీరు ఎందుకు దాక్కున్నారు అని అడిగితే, నువ్వు వచ్చావు కదా, భయమేసి దాక్కున్నావు. నేను వస్తే భయమేసి దాక్కోవటం దేనికి? నేను తినవద్దు అన్న, నేను నీకు ఆజ్ఞాపించినటువంటి, తినొద్దు అని ఆజ్ఞాపించిన పండును నువ్వు తిన్నావా? అయితే తిన్నాను అని ఇద్దరిలో ఎవరు కూడా నేరుగా చెప్పలేదు. తిన్నానని ఇద్దరిలో ఎవరు కూడా నేరుగా చెప్పలేదు. ఇద్దరు ఒకరి మీద ఒకరు వంకలు పెట్టుకున్నారు. అవ్వ చేసిందని ఆదాము చెప్పాడు, సాతానే నన్ను ప్రేరేపించిందని అవ్వ చెప్పింది. ఇక్కడ వీరి దాంపత్య జీవితాన్ని ఒకసారి గమనించండి. వీరి దాంపత్య జీవితంలో
అవ్వను ప్రక్కటెముక నుంచి సృజించి తీసుకుని వచ్చిన తర్వాత నా ఎముక, నా మాంసము అని అన్నాడు. అవ్వ పాపం చేసిన తర్వాత, అపరాధంలో పడిపోయిన తర్వాత నీవు నాకిచ్చిన స్త్రీ అన్నాడు. అప్పుడేమైంది? నా ఎముక, నా మాంసం. ముందేమో నా ఎముక, నా మాంసం. తప్పు చేసేసరికేమో నీవు నాకిచ్చిన స్త్రీ. భర్తలు అంతే కదా, భార్యలు తప్పు చేస్తే నీ కూతురు ఇలా చేసింది, తప్పు చేయకోకుండా ఉంటే సపోర్ట్ చేస్తే నా భార్య. ఎంత డిఫరెన్స్ ఉంది కదా. అదొకటి మనం అబ్జర్వేషన్ చేయాలి. అయితే వీరు చేసిన పాపమును బట్టి మానవ జాతి అంతా కూడాను శాపం పొందుకుంది. మానవ జాతి అంతా కూడాను శాపం పొందుకుంది. స్త్రీ ఏమో ప్రసవ వేదనతో బిడ్డల్ని కనాల్సిన పరిస్థితి స్త్రీ వచ్చింది. పురుషుడేమో బ్రతికినంత కాలము కూడాను కష్టపడి చెమటోడ్చి పని చేసి తన కుటుంబాన్ని పోషించాలి, తన భార్యను పోషించాలి, తన బిడ్డలను పోషించాలి, సంరక్షించాలి. ఈ విధమైనటువంటి రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటివి, కర్స్ అంటే శాపం అనేటువంటిది స్త్రీ పురుషులకు ఇద్దరికి కూడాను సంభవించింది. అలా పాపములో పడిపోయినటువంటి మానవుడికి వారి పాపము నుంచి విడుదల పొందటానికి దేవుడు చెప్పిన ప్రణాళిక, దేవుడు తీసుకున్నటువంటి చర్య, పాపములో పడిపోయిన మానవుణ్ణి విడిపించడానికి ఒక రక్షకుణ్ణి నేను పంపించబోతున్నాను అని దేవుడు చెప్పినటువంటి సువార్త ఇది. అది. పాపములో పడిపోయాడు, పాపము నుంచి విడిపించాలి. పాపంలో పడిపోయిన మనిషిని మరలా పాపములో నుంచి విడిపించడానికి ఒక రక్షకుణ్ణి నేను ఇస్తాను అని దేవుడు చెప్పినటువంటి మాటే అక్కడ చెప్పబడినటువంటి సువార్త మిత్రులారా. అయితే దేవుడు తీసుకున్న చర్య అని కూడా చెప్దాం. దేవుని యొక్క ప్రణాళిక అని కూడా మనం అనుకోవచ్చు మిత్రులారా. ఈ వచనం నుంచి మనం తెలుసుకోవలసిన సంగతులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా తెలుసుకోవలసిన సంగతులు ఉన్నాయి. ఈ వచనం అంతా కూడాను 3వ అధ్యాయము 15వ వచనం అంతా కూడాను కొన్ని అంశాలు మనతో మాట్లాడుతూ ఉంది. ఏమేమి అంశాలు ఈ వచనం మాట్లాడుతుంది అంటే, సువార్తను గురించి మాట్లాడుతుంది. దేని గురించి అండి? సువార్త అంటే అర్థం ఏంటి? మంచి వార్త గురించి మాట్లాడుతుంది. రెండవది సాతానుపై విజయం, సాతాను ఓడించటం గురించి వచనం మాట్లాడుతుంది. మూడవది యేసుక్రీస్తు యొక్క శ్రమ గురించి మాట్లాడుతుంది వచనం. యేసుక్రీస్తు యొక్క జననము గురించి మాట్లాడుతుంది ఈ వచనం. అండ్ నాలుగవది సంఘము యొక్క బాధ్యత గురించి కూడా ఈ వచనం మాట్లాడుతుంది. సంఘము యొక్క బాధ్యతను గురించి కూడా ఈ వచనం మాట్లాడుతుంది. మనం ఒక్కొక్క అంశాన్ని క్లుప్తంగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, 15వ వచనాన్ని మనం మరొక్కసారి ధ్యానం చేస్తే, ఈ వచనములో సువార్త ఇమిడి ఉన్నది. సువార్త అంటే మంచి వార్త. మనం చాలా వార్తలు వింటున్నాం. పొద్దున్నే లేచిన తర్వాత టీవీ పెట్టంగానే ఎన్నో వార్తలు మీరు వింటున్నారు. బస్సు కూలిపోయిందన్న ఒక చోట, 6 నెలల పాపను మానభంగం చేశాడని మరొక వార్త, భర్తను కిరాతకంగా చంపి ముక్కలుగా కోసి డ్రమ్ములో వేసి కాంక్రీట్ పోసిందనే వార్త, జంగారెడ్డిగూడెంలో బస్సు పడిపోయిందనేటువంటి వార్త, తర్వాత
పాల వంచకు సంబంధించినటువంటి కాలేజీ పిల్లల బస్సు కింద పడిపోయి కొంతమంది పిల్లలకు గాయాలైన వార్త, ఇలా వార్తలు ఎన్నో వింటాను. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం మనం పడుకునేంత వరకు కూడాను యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, ఇలా సామాజిక మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా కానీ, టీవీలో కానీ చాలా వార్తలు మనం వింటూనే ఉన్నాం. మనం వింటున్నటువంటి వార్తల్లో మనకు సంతోషాన్ని కలిగించే వార్తల శాతం చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. 98% వార్తలు మనకు బాధను కలిగించేవి, సమాజంలో ఏం జరుగుతుందో మనకు చెప్పేవి ఉన్నాయి. అవి నీకు ఏమాత్రం కూడా ప్రయోజనాన్ని కలుగజేసేటువంటి వార్తలైతే కాదు, నీ జీవితానికి ఎలాగూ ఉపయోగపడే వార్తలైతే. బట్ దిస్ గుడ్ న్యూస్, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనములో రాయబడినటువంటి వార్త ఇక్కడున్న మనందరి జీవితానికి ప్రయోజనకరమైనటువంటిది. ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితానికి ఉపయోగకరమైనటువంటి వార్త ఈ పత్రికలో ఈ వచనంలో మనం చదువుతూ ఉంటాం మిత్రులారా. మనందరికీ తెలుసు, ప్రతి మానవుడు కూడాను పాపములో ఉన్నాం మనం. 5వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 12వ వచనం చెబుతా ఉంది. ఏమని చెబుతా ఉంటుంది అని అంటే, ఒక మనుషుని ద్వారా మరణము, మరణము ద్వారా ఒక మనిషి ద్వారా పాపం, పాపం ద్వారా మరణం ఎలాగు లోకములోనికి ప్రవేశించను, అలాగే అందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ప్రతి మానవుడు చచ్చిపోతున్నాడు. ఎవ్రీ వన్ హ్యాస్ టు బి డై. ప్రతి మానవుడు ఖచ్చితంగా చనిపోతాడు, ఖచ్చితంగా చనిపోతాడు. నువ్వు ఎవరివైనా అయి ఉండొచ్చు, ఎవరివైనా అయి ఉండొచ్చు. నీ మరణానికి కారణం నీ పాపమని మీలో ఎంతమందికి తెలుసు? మీ మరణానికి కారణం మీ పాపమే. ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి వేదన, మానసిక సమస్య, ఆరోగ్య సమస్య, వీటన్నిటికీ కారణం నీ జీవితాన్ని అలుముకునేటువంటి కష్టాలు, బాధలు, పాప ఫలితం అని మీలో ఎంతమంది గ్రహించగలుగుతున్నారు? ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ సిన్. పాపం నీవు చెయ్యడం వలన నీకు కలిగినది మాత్రమే కాదు, ఇది నీకు ఆదాము నుండి నీకు సంక్రమించినటువంటి పాపం. ఆదాము నుండి నీకు ఆ నేచర్, ఆ స్వభావం అనేటువంటిది నీ జీవితంలోనికి, నీ ఉనికిలోనికి, నీ ప్రమేయం లేకోకుండానే నీ జీవితంలోనికి పాపం అనేది వచ్చింది. దాన్ని నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీవు పాపివి. ఒప్పుకోకపోయినా నీవు ఈ సత్యాన్ని నువ్వు గ్రహించాలి. కాబట్టి పాపములో జీవించే ప్రతి ఒక్కరికి కూడాను ఈ వచనం ఒక సువార్త. ఈ వచనం ఒక సువార్త. గమనించండి, మొదటిగా మనం చూద్దాము, సువార్తలో ప్రాథమిక అంశాలు ఏంటి అనంటే, యేసుక్రీస్తు యొక్క జననం, యేసుక్రీస్తు యొక్క మరణం, యేసుక్రీస్తు యొక్క జీవనం. ఈ మూడు అంశాలు ఈ వచనంలో ఉన్నాయి. ఈ మూడు అంశాలు ఈ వచనంలో ఉన్నాయి. అక్కడ వచనంలో కనుక మనం గమనిస్తే, నీ సంతానము నాకు, ఆమె సంతానమునకు, అది ఏంటి పదం ఏంటి అక్కడ? ఆమె సంతానము, ఆమె సంతానము. ఆమె అంటే స్త్రీ. ఆమె అంటే ఎవరు? స్త్రీ. స్త్రీ సంతానము. ఇంగ్లీష్లో హర్ సీడ్ అని ఉపయోగించాడు. ఆమెకు పుట్టినటువంటి బిడ్డ. అక్కడ మనం గమనిస్తే నీ పిల్లలకు అని అనలా, నీ సంతానములకు అని కూడా అనలా. ప్లూరల్ వర్డ్ కాదు, బహువచనం కాదు, అది ఏకవచనం ఉపయోగించాడు. సంతానము అంటే ఒకళ్ళ ఇద్దరా? సంతానము అంటే ఒక్కడా ఇద్దరా? ఒక్కడే, ఏకవచనం. అది ఏంటది? సంతానములు అంటే ఎక్కువ మందిని అర్థం, లేకపోతే పిల్లలు అని అంటే ఎక్కువ మందిని అర్థం.
అందుకే ఏకవచనముతో సంబోధించినటువంటి మాట, ఇది క్రీస్తును గురించి మాట్లాడినటువంటి మాట. ఆమె సంతానము, హర్ సీట్, ఏకవచనము. అంటే యేసు క్రీస్తు వర్జిన్ బర్త్ గురించి మాట్లాడింది. కన్యక జననం, కన్యక గర్భము ధరించడాన్ని గురించి మాట్లాడింది. ఎవరండి గర్భం ధరించేది? కన్యక గర్భం ధరించడం గురించి ఈ వచనం మాట్లాడండి. ఈజ్ ఇట్ పాసిబుల్? అది సాధ్యపడేటువంటి మాటేనా? కన్యక గర్భం ధరించటం సాధ్యపడే అంశమేనా? సాధ్యపడేది కాదు. జనరల్గా సాధ్యపడేటువంటిది కాదు. అందుకే దీనికి ఒక పేరు పెట్టారు, మిరాక్యులస్ బర్త్. అద్భుతమైనటువంటి కార్యం, దేవుడు చేసిన అద్భుత కార్యం అది. నీకు ఏది సాధ్యపడదో అది దేవునికి సాధ్యపడుతుంది. నీవు చేయలేనిది చేయగలిగేటువంటి వాడే దేవుడు. నీ చేతుల్లో లేనిది దేవుని చేతిలో ఉంది. దేవుని చేతిలో ఉంది. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఏం చెప్పాడు? నీకు కుమారుణ్ణి ఇవ్వబోతున్నాను అనంటే శారా గుడారంలో కూర్చొని నవ్వింది. శారా గుడారంలో కూర్చొని అప్పుడేం చెప్పాడు అబ్రహాముతో? శారా నవ్వనేలా? శారా నవ్వింది ఎందుకు? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? దేవునికి అసాధ్యమైనటువంటిది ఏదైనా ఉందా? ఈజ్ దర్ ఎనీథింగ్ దట్ ఇంపాసిబుల్ టు గాడ్? దేవునికి సాధ్యపడని అంశము ఏది కూడాను లేదు. కాబట్టి మరియా, కన్యక అయినటువంటి మరియా ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేటువంటిది ఈ వచనం చెప్పినటువంటి కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరిగింది. కొన్ని వేల సంవత్సరాల తర్వాత కన్యక అయినటువంటి మరియ గర్భం ధరించడం అనేటువంటిది జరిగింది మిత్రులారా. కనుక మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనం ఇంకా గమనించుకుంటూ ఉంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక తీయండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక ఒకటి తీయండి. గలతీలకు రాసిన పత్రిక 4:4. ఈ ఆమె సంతానము అనేటువంటి నెరవేర్పును గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన ఎవరికండి? ఆయన స్త్రీ యందు పుట్టి. హెబ్రీ పత్రిక 2:15. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించటానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు. యేసుక్రీస్తు స్త్రీకి జన్మించాడు, స్త్రీ పురుషులకు కాదు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. దేవుని కుమారుడు రక్త మాంసములలో పాలివాడయ్యాడు. రక్త మాంసాల్లో ఏమయ్యాడు? పాలివాడయ్యాడు. వాస్తవానికి దేవునికి రక్త మాంసములు లేవు. ఉంటాయా దేవుని రక్త మాంసాలు? ఉండవు. దేవుడు రక్త మాంసంలో పాలిభాగస్తుడు ఎందుకయ్యాడు? పాపములో పడిపోయిన నిన్ను విడిపించడానికి, మరణానికి లోనైన నిన్ను విడిపించడానికి, మరణానికి లోనైన నిన్ను, పాపము యొక్క దాస్యం కింద ఉన్నటువంటి నిన్ను విడిపించడానికి దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు రక్త మాంసములో పాలివాడయ్యాడు. అంటే యేసుక్రీస్తు యొక్క జననము అకస్మాత్తుగా జరిగినటువంటిది కాదు. అబ్సల్యూట్ ప్లాన్ ఆఫ్ గాడ్. అంటే దేవుని ఖచ్చితమైనటువంటి ప్రణాళిక, ఖచ్చితమైనటువంటి యెషయా గ్రంథం 7:14 తీయండి ఒకసారి. 7వ అధ్యాయం 14వ వచనం కూడా చదవండి ఒకసారి. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును,
ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టబడింది. ఎవరు గర్భవతి అయ్యేది? కన్యక. ఎవరండి గర్భవతి అయ్యేది? కన్యక గర్భవతి అయ్యే కుమారుణ్ణి కంటుంది. అతనికి ఇమ్మానుయేలను పేరు. గుడ్ న్యూస్ ఏంటి అని అంటే మిత్రులరా, నువ్వు వేదన పడుతున్నావన్న సత్యం నీకు తెలుసు. నీకు ఎన్నో కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. వీటికి కారణాలు నీవు నీ ఇంటి ప్రహరీ గోడ మీదో, మీ ఇంటి దగ్గర పెంచుకున్న చుకుడుగా చెట్టు మీదో, పనసకాయ చెట్టు మీదో తొయ్యకండి. అర్థమవుతుందన్నమాట మీకు? మీరు నష్టంలో ఉండడానికి, మీరు కష్టాల్లో ఉండడానికి, మీరు వేదనలో ఉండడానికి మీకు ఎదురొచ్చిన వాళ్ళు కారణం కాదు. మీకు వెనకాల వచ్చిన వాళ్ళు కారణం కాదు. మీ ఇంటి వాస్తులు కారణాలు కాదు. మీ ఇంటి వాస్తులు కారణాలు కాదు. ఈ రోజున జీవితకాలం భార్యాభర్తలు సమాధానం లేకుండా ఉన్నారు. కారణం వాస్తులు కారణం కాదు. ఎదురొచ్చిన వాళ్ళు కారణాలు కాదు. ప్రహరీ గోళ్ళు కారణాలు కాదు. మీరు కట్టుకున్న ఇళ్ళు కారణాలు కాదు. అర్థమవుతుందా అండి? లేదా నువ్వు తొక్కిన నిమ్మకాయ కారణం కాదు. నువ్వు తొక్కిన నిమ్మకాయ కారణం కాదు. ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అని అంటే, ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటి అని అంటే పాపం. ఏంటది? పాపం. నిన్ను నీ పాపము నుంచి విడిపించడానికి దేవుని కుమారుడు క్రీస్తు రక్తమాంసంలో పాలివాడయ్యాడు. శరీరమును ధరించుకొని వచ్చాడు. ఆయన స్త్రీ యందు జన్మించాడు. మిత్రులారా, 1 తిమోతి 3:16 ఏం చెప్పిందో కూడా చదవండి. ఫాస్ట్గా తీయాలి. 1 తిమోతి 3:16 కూడా ఒకసారి చూడండి. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చినటువంటి మర్మము గొప్పదై ఉంది. ఆయన సశరీరుడుగా, ఎలాగండి? సశరీరుడుగా అంటే శరీరమును ధరించుకున్నాడు, రక్తమాంసములను కలిగి వచ్చాడు, సశరీరుడుగా ప్రత్యక్షమాయను, ఆత్మ విషయంలో నీతిమంతుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనముల్లో ప్రకటించబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడాయను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. సో ద గుడ్ న్యూస్ ఏంటి అనంటే, నిన్ను విడిపించడానికి, నీ పాపము నుంచి, నీ శాపము నుంచి నిన్ను విడిపించడానికి నీకొక రక్షకుడు స్త్రీ యందు 2025 సంవత్సరాల క్రితం ఆయన జన్మించాడు. 2020 సంవత్సరాల క్రితం ఆయన వచ్చాడు. రెండవ విషయం, యేసుక్రీస్తు యొక్క జననము గురించి వచనం మాట్లాడితే రెండవ అంశం ఏం మాట్లాడుతుంది అని అంటే మిత్రులారా, నీవు దానిని లేదా ఆయనను మడిమె మీద కొట్టుదువనెను. ఎక్కడ కొడుతుందంట? మడిమె మీద. దేని మీద కొడుతుంది? స్త్రీకి పుట్టినటువంటి, కన్యక గర్భాన్ని పుట్టినటువంటి, సశరీరుడుగా రక్త మాంసములు ధరించుకొని వచ్చినటువంటి వ్యక్తిని అపవాది ఏం చేస్తుందంట? మడిమె మీద కొడుతుంది అంట. ఎక్కడ కొట్టేది? మడిమె మీద కొడుతుంది. మడిమె. ఇది యేసుక్రీస్తు యొక్క శ్రమను గురించి మాట్లాడింది. యేసుక్రీస్తు యొక్క శ్రమ, వేదనను గురించి మాట్లాడింది. కొట్టును అనేటువంటి పదం ఇక్కడ మనందరికీ చాలా తేలిగ్గా కనపడుతుంది. కానీ కొడతాం అంటే మనం చీపురు పుల్ల పెట్టి కొడతాం చూసారు మన పిల్లల్ని, అదనుకుంటున్నారేమో. అది కాదు. అర్థమవుతుందండి? చీపురు పుల్లలు పెట్టి కొట్టడం కాదు. కొట్టును అనేటువంటి పదం దగ్గర చాలా బలమైనటువంటి పదం ఉపయోగించాడు. వేదన, శ్రమ. ఏంటండి అది? శ్రమ. యేసుక్రీస్తు కల్వరి సిలువలో ఎంత వేదన పడ్డాడో ఇప్పుడు నీకు అర్థం కాదు. అది ఇప్పుడు నీకు మేము నోటితో చెబుతున్నాం. బహుశా ఆ బాధ నువ్వు చూడలేదు కాబట్టి నీకు అర్థం కాకపోవచ్చు. ఆ బాధ నువ్వు చూడలేదు కాబట్టి నీకు అది అర్థం కాకపోవచ్చు. యేసుక్రీస్తు కల్వరి సిలువలో
ఎంత వేదన పడ్డాడు అనంటే ఆయన ముఖము గుర్తుపట్టడానికి కూడా వీలు లేనంతగా ఆయన ముఖము అనేటువంటిది గాయపరచబడింది. ఆయన ముఖం ఏమైందండి? గాయపరచబడింది. ఆయన శరీరము నాగటి చాళ్ల వలె దున్నబడింది. నాగటి చాళ్ల వలె ఆయన శరీరం అనేటువంటిది దున్నబడింది. చూడండి ఒక వచనము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం తీయండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా ఎవరి కొరకు అండి? క్రీస్తు కూడా మన కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. విన్నారా ఈ మాట మీరు? ఎవరంట? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. ఎవరి కొరకు బాధపడ్డాడు ఆయన? యు హావ్ టు అండర్స్టాండ్. ఎవరి కొరకు బాధపడింది ఆయన? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడు. యేసుక్రీస్తుని నమ్ముకుంటే బాధలు పోతాయని చెప్తారేంటి? అసలు యేసుక్రీస్తే బాధలు భరించాడు, మీరు భరించలేరా? అవునా కదా? మీ బాధలు పోవడం కోసం యేసుక్రీస్తు నమ్మారు అనుకోండి, అసలు మీకంటే ఫూలిష్ ఇంకెవరు లేరు. వాస్తవం. మీరు బాధలు పోవడం కోసం కాదు యేసుక్రీస్తు నమ్మాల్సింది, మీ పాపము నుంచి విడుదల పొందడం కోసం. నీ పాపం నుంచి నిన్ను నువ్వు విడిపించుకోవడం కోసం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటం లేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయన దూషించబడియు బదులు దూషించలేదు. ఏంటిది? ఆయన దూషించబడియు. ఈరోజు మన క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారు తెలుసా? నువ్వెవడవురా మా దేవుని గురించి మాట్లాడటానికి అని అంటున్నారు. మరి అదేమి క్రిస్టియానిటీయో అర్థం కాదు. విచిత్రమైనటువంటి విషయం. పాస్టర్లు అని చెప్పుకునేవాళ్ళు వాళ్ళ మత గ్రంథాల మీద వీళ్ళు దూషించడం, వాళ్ళు అన్నారని వీళ్ళు అనడం, అది క్రిస్టియానిటీ కాదు. అది క్రీస్తు నేర్పించలా. యేసు క్రీస్తు ఉన్నప్పుడు కూడా చాలా మతాలు ఉన్నాయి. వాళ్ళు అన్నారని క్రీస్తు తిరిగి వాళ్ళని మాట ఆయన అన్నాడు, ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమన్నాడు. అది కదా క్రీస్తు నేర్పించిన పాఠం. కానీ ఈ రోజున కొంతమంది దుర్మార్గులు, అందుకే ప్రభు చెప్పుడు, అన్ని ఆత్మలను నమ్మక వీళ్ళేదో పెద్ద క్రిస్టియానిటీని ప్రొటెక్ట్ చేద్దామని, కాపాడదామని. నువ్వెవడోరా కాపాడటానికి? హూ ఈజ్ హి? యేసుక్రీస్తు ఏమి చెప్పాడో అది చెయ్యి, నీకు సరిపోతుంది. యేసుక్రీస్తు చెప్పంది నువ్వు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన దూషించబడ్డాడు, బదులు దూషించలేదు. అది చెయ్యి నువ్వు. అది చేయడం మానేసి మా మత గ్రంథాల్లో లోపాలు చూపెడతావా? ఇదిగో మీ మత గ్రంథాల్లో ఎన్ని లోపాలు ఉన్నాయో చూడండి. అవన్నీ నీకెందుకు? అవసరమా మనకు అసలు అయ్యి? వాళ్ళ మత గ్రంథాల్లో లోపాలుంటే మనకెందుకు? లోపాలు లేకపోతే మనకెందుకు? మనకు అనవసరమైన డిస్కషన్ కదా అసలు అది. వాట్ క్రైస్ట్ హ్యాస్ టోల్డ్ యూ టు డూ. క్రీస్తు నీకు ఏం చెప్పాడు, ఏం చేయమన్నాడు? ఆయన దూషించబడ్డాడు, బదులు దూషించలేదు. ఆ మాదిరి నీకు ఉంచాడు కదా, నువ్వు ఆ మాదిరిని అనుసరించాలి కదా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆయన మన కొరకు బాధపడ్డాడు. ఆయన ఎవరి కొరకండి? మన కొరకు బాధపడ్డాడు. రోమపత్రిక 5:8 ఏం చెప్తుందంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఏమై ఉండగంట? మనం ఇంకనూ పాపులమై ఉండగానే మన ఎడల తన ప్రేమను వెళ్ళబడుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎవరి కోసం అండి ఆయన చనిపోయింది? మన కొరకు చనిపోయాడు ఆయన. యేసుక్రీస్తు వేదన పడ్డాడు. ఎవరి కోసం వేదన పడ్డాడు? ఎవరి కోసం శ్రమ పడ్డాడు అనంటే మన కోసం వేదన పడ్డాడు.
యేసుక్రీస్తు యొక్క మరణము గురించి ఈ వచనం చెప్పింది. యేసుక్రీస్తు యొక్క మరణాన్ని గురించి, మరణ వేదనను గురించి ఈ వచనం మనకు చెప్పింది. మొదటిగా మనం నేర్చుకున్నాం స్త్రీ సంతానము అంటే కన్యక గర్భము ధరించటము గురించి వాక్యము మనకు నేర్పింది. రెండవది ఆయన మడిమ మీద కొడతావు అని, నీవు ఆయన మడిమ మీద కొడతావు అనేటువంటి మాటను మనం అంటే యేసుక్రీస్తు యొక్క వేదన గురించి మనం నేర్చుకున్నాం మిత్రులారా. హల్లెలూయా. చదవండి. ఇంకొక మాట ఏంటనంటే ఆయన నిన్ను తల మీద కొట్టును అనే పదం ఉంది దాంట్లో. ఎక్కడది ఆయన నిన్ను తల మీద గుడ్డును. ఈ వచనం రెండు అంశాలు మాట్లాడుతుంది. ఒకటి సాతానును ఓడించడం గురించి మాట్లాడుతుంది. రెండు యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని గురించి వచనం మాట్లాడుతుంది. సంఘస్థులు ప్రార్థనకు వచ్చారో బయట తిరగటానికి వచ్చారో అర్థం లేదు. ఐ డోంట్ అండర్స్టాండ్. ప్రార్థనకు వచ్చారా బయట తిరగడానికి వచ్చారా? ప్లీజ్ గెట్ ఇన్, లోపలికి రండి. బయట ఉన్నవాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు ఇంకా మీరు క్రమశిక్షణ? ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. మట్టి బొర్రలు. లిసన్ టు ది వర్డ్. దేవుని వాక్యాన్ని విందాం మనం. ఆయన నిన్ను తల మీద కొట్టును. ఎక్కడ కొడతాడంట? తల మీద. ఈ మాట రెండు అంశాల గురించి మాట్లాడుతుంది. ఒకటి యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని గురించి, అంటే ఆయన చనిపోయి తిరిగి లేస్తాడనే అంశం గురించి మాట్లాడుతుంది. రెండవది సాతానును ఓడించడము గురించి ఈ వచనం మాట్లాడుతుంది. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ఏం చెప్పిందో చదవండి. కొలసీ పత్రిక 2:15. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్ఛ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు, అమ్మ 15వ వచనం విన్నది 2:15. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనుపరిచెను. ప్రియులారా గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు ఏం చేశాడు అని అంటే అందరిలాగా చనిపోయాడు. అందరిలాగా చనిపోవడం మాత్రమే కాదు, ఆయన కల్వరి శిలువలో మరణించినప్పుడు ఆయన మరణం అనేటువంటిది నీ పాపమునకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయన రక్తం ద్వారా నీకు బదులుగా, నాకు బదులుగా, మనందరికీ బదులుగా మనము అనుభవించవలసినటువంటి పాప శిక్ష అంతా కూడాను కల్వరి శిలువలో ఆయన భరించాడు. రాత్రి ఒక మాట మనం చదివాము, వారి అపరాధములను వారి మీద మోపక. ఏంటండి అది? వారి అపరాధములను వారి మీద, అంటే వాళ్ళు చేసిన తప్పిదములను వారి మీద దేవుడు మోపలేదు. అంటే ఏం చేశాడు మరి దేవుడు? అక్కడ ఒక మాట చదివాం మీరు, ఆయన మన అపరాధములన్నిటినీ కూడాను క్షమించి. ఏం చేశాడు? ఆయన మన అపరాధములన్నిటినీ కూడాను క్షమించాడు. మిత్రులారా, ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆయన నిన్ను తల మీద కొట్టును. అంటే నిన్ను అంటే ఎవరిని? అపవాదిని తల మీద కొడతాడు అని. అపవాదిని తల మీద కొడతాడు అని మనం గమనించండి. ఆ వచనాన్ని 15వ వచనం ఏం చెప్పిందనంటే, నీకును స్త్రీకిని, నీ సంతానమునకు స్త్రీ సంతానానికి. స్త్రీ సంతానము అంటే క్రీస్తు జననము గురించి వైరము కలుగజేసేదను.
నీవు ఆయన మడిమ మీద కొట్టుదువు. అంటే క్రీస్తును శ్రమ గురించి మాట్లాడుతూ ఉంది. ఆయన మడిమ మీద యేసుక్రీస్తు యొక్క, స్త్రీకి జన్మించినటువంటి క్రీస్తు యొక్క శ్రమను గురించి ఆ వచనం మాట్లాడింది. మరణాన్ని గురించి ఆ వచనము మాట్లాడింది. ఆయన నిన్ను తల మీద కొట్టును. ఆయన నిన్ను తల మీద కొట్టు. 2 అంశాలు. ఒకటి, యేసు క్రీస్తు అపవాదిని తలను చితక కొట్టి అపవాది కోరలను పీకి ఆయన అపవాది మీద విజయము సాధించుడు. రెండవది, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. మిత్రులారా, హల్లెలూయా. ఎలా అపవాదిని జయించాడు ఆయన? మరణము ద్వారా అపవాదిని జయించాడు ఆయన. దేని ద్వారా జయించాడు ఆయన? మరణము ద్వారా. ఆయన మరణించి తిరిగి లేవటం వలన అపవాదిని జయించాడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది మీకు అర్థం కావాలి. ఇది మీకు అర్థం కావాలంటే, పాపము చేసిన ప్రతి మానవుడు కూడాను చనిపోయిన తరువాత ఎక్కడికి వెళ్ళాలి అనంటే నిత్య నరకానికి వెళ్ళాలి. పాపములో జీవించే ప్రతి మానవుడు కూడా ఎక్కడికి వెళతాడు అనంటే నిత్య నరకానికి వెళతాడు. పాపం చేసిన ప్రతి మానవుడు చనిపోతాడు. చనిపోయి శరీరము నాశనం అవుతుందేమో కానీ ఆత్మ నాశనం కాదు. అక్కడ ఆ అధ్యాయం 3వ అధ్యాయాన్ని మనం చదువుకుంటూ వస్తుంటే, నీవు మన్నే గనుక తిరిగి మన్నై వదు అని చెప్పాడు. ఏం చెప్పాడండి? నీవు మన్నే గనక తిరిగి మన్నే అంటే ఏంటి? శరీరము మరలా తిరిగి మన్నైపోతుంది, నీ ఆత్మకు మరణం లేదు. దేనికి మరణం లేదు? ఆత్మకు మరణం లేదు. ఆత్మ ఎల్లప్పుడూ బ్రతికే ఉంటుంది. ఆత్మ ఎల్లప్పుడూ బ్రతికే ఉంటుంది. నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ ఆత్మ బ్రతికే ఉంటుంది. అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నీ ఆత్మ బ్రతికే ఉంటుంది. ఆ ఆత్మ ఎక్కడికి వెళుతుంది అంటే మిత్రులరా, నిత్య నరకానికి వెళుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడో తెలుసా? నిత్య నరకము నుంచి తప్పించుకునే ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు యేసుక్రీస్తు. అందుకే ఆయన మనిషిగా వచ్చాడు, మనిషిగా చనిపోయాడు, మనిషిగానే పునరుద్ధరణై తిరిగి లేచాడు. ఆయన మనిషిగానే పునరుద్ధరణై తిరిగి లేచాడు ఆయన. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అందుకే యేసుక్రీస్తు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని యేసుక్రీస్తు చెప్పాడు. నేనే మార్గము, నేనే సత్యము, ఆయనే మార్గం. ఆయన ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. లేదు ఆయన నాకు అవసరం లేదు, నా ఇష్టం వచ్చినట్టు నేను వెళ్తా అంటే కుదరదు. అక్కడ నీ వల్ల కాదు. అక్కడ అర్థమవుతుందండి? ప్రియమైనటువంటి దేవుని సంఘం, ఇది గమనించవలసినటువంటి విషయం. ఆయన మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం ఏం చెప్పింది చదవండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 2:23. దేవుడు నిశ్చయించిన సంకల్పమును భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించుతిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. మృతులలో నుంచి తిరిగి లేచిన వారిలో మొట్టమొదటి వ్యక్తి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మిత్రులు, ఇప్పుడు నీ పాపాన్ని బట్టి, నీవు పాపములో పడిపోవడానికి ప్రధాన కారకుడు అపవాది, అంతే కదా? ఆ అపవాదిని మరణము ద్వారా యేసుక్రీస్తు జయించాడు. ఆయన పునరుద్ధరణై తిరిగి లేచాడు. ఆయన నీ తల మీద కొట్టును, అంటే నీ తలను చితక కొడతాడు అనేటువంటి అర్థం. ఆయన పునరుద్ధరణై తిరిగి లేచాడు అనేటువంటి సత్యం దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. నువ్వు మరణిస్తావు. ఏదో ఒక రోజు నువ్వు కూడా ఈ 2026లో నువ్వు ఉండవో నీకు తెలియదు. అవునా కదా? ఎవరి సంగతి వదిలేసండి, ముందు నీ సంగతి ఆలోచన చేయండి. నీ 2026లో నువ్వు ఉంటావో లేదో నీకు తెలియదు. అర్థమవుతుందండి? సో అదే వద్దనేది నేను. ఇతరుల గురించి వద్దు, నీ గురించి నువ్వు ఆలోచన చేసుకుంటే సరిపోతుంది. మనం ఉంటామో లేదో మనకు
తెలియదు. కాబట్టి నువ్వు మరణిస్తావు. నువ్వు మరణించిన తరువాత నీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది? యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు ఆయన భూమి మీద జీవించినప్పుడు, శరీరము చంపువానికి భయపడుకుడు, ఆత్మను శరీరమును కూడా నశింపజేయగల శక్తి గలవానికి మీరు భయపడమని చెప్పాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది గమనించండి, ఇది మనం ఎరిగి ఉండవలసినటువంటి విషయం ఇది మిత్రులారా. కాబట్టి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. పరిశుద్ధ వాక్యం యోహాను రాసినటువంటి పత్రిక మనకేం చెప్తుందంటే, మేలు చేసినటువంటి వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసినటువంటి వారు మరణ పునరుద్ధానానికి అప్పగించరు. నువ్వు ఎవరివైనా సరే నీకు పునరుద్ధానం అనేది ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటి అనంటే, నీ పునరుద్ధానం జీవానిక, నీ పునరుద్ధానం కీడిక. ఇది నీ చేతుల్లో ఉంది. ఇది ఎవరి చేతుల్లో ఉంది? నీ చేతుల్లో ఉంది మిత్రులారా. కాబట్టి ఆయన రక్త మాంసములు ధరించడం గురించి దేవుని వాక్యం ముందుగానే చెప్పాడు. అలాగే ఆయన వేదన, ఆయన మరణాన్ని గురించి దేవుడు ముందుగానే చెప్పాడు. ఆయన పునరుద్ధరణాన్ని గురించి కూడా దేవుడు ముందుగానే చెప్పాడు. మరొక్కసారి చదవండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఆయన ఏం చేశాడో మీకు అర్థమవుతుంది. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని, మరణము ద్వారానే నశింపజేయుటకు, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అపవాదిని మరణము ద్వారానే ఆయన ఓడించాడు. మరణం ద్వారానే ఓడించాడు. ఆయన చనిపోవడం ద్వారా అపవాది ఓడిపోయాడు. అపవాది ఏమయ్యాడు అంటే, ఇప్పుడు అపవాది ఏమనుకుంటున్నాడు అని అంటే, అవ్వ ఆదాములు పాపంలో పడిపోయినప్పుడు నేను గెలిచాను, మానవుడు నిత్య జీవాన్ని కోల్పోయాడు, నేను గెలిచాను, మానవుడు నిత్య జీవానికి వెళ్లకుండా నిత్య నరకానికి నేను తీసుకొని వెళుతున్నాను అని సంబరపడ్డాడు. అని ఏం చేశాడు? సంబరపడ్డాడు. అటువంటి సందర్భంలో యేసుక్రీస్తు మరణించి పునరుద్ధరణుడై తిరిగి లేచాడు. ఇక్కడ అద్భుతమైనటువంటి అంశం ఏంటో తెలుసా మిత్రులరా? అపవాది పాపాన్ని, ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకున్నాడు. ఎలాగంటే, దేవుడు అబద్ధం ఆడొద్దు అన్నాడు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు. ఇప్పుడు అపవాది వచ్చి నీ మీద కంప్లైంట్, ఇదిగో సునీల్ కుమార్ అబద్ధం ఆడాడు కాబట్టి అతని నరకానికి తోయి. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, సునీల్ నువ్వు అబద్ధం ఆడావా? అవును ప్రభువా, నన్ను క్షమించు. అయితే నువ్వు నరకానికి కాదు వెళ్ళాల్సింది, నిత్య జీవానికి. నీ అపరాధములను నీ మీద మోపకుండా నీ పాపములన్నిటినీ కూడాను యేసుక్రీస్తు ద్వారా నీ పాపములకు ప్రాయశ్చిత్తం చేసి నీ పాపమంతటిని కూడాను క్రీస్తు క్షమించాడు మిత్రులారా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగాక. మరి అప్పుడు అపవాది ఓడాడా, గెలిచాడా? ఓడిపోయాడు కదా. నీ గురించి ఏదో చాడి చెప్దాం అనుకున్నాడు వచ్చి. ఇందాక మనం ఏబు గురించి నేర్చుకున్నాం కదా. ఏబు గురించి ఏదో చాడి చెప్దాం అనుకున్నాడు వెళ్ళి. చర్మము నిమిత్తం, చర్మానికి ప్రాణము నిమిత్తం సమస్తాన్ని కూడా ఇచ్చేస్తాడు, తన నోటితోనే దాన్ని దూషిస్తాడు అన్నాడు. ఇప్పుడు ఫూల్ అయ్యింది ఎవరు? దేవుడా? అపవాది. అక్కడ అపవాదే కదా. అక్కడ యోబు అపవాది చెప్పినట్లుగా దేవుణ్ణి దూషించాడా? దూషించలేదు. అపవాది చెప్పినట్టుగా దేవుని దూషించాడా? దూషించలేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, యేసుక్రీస్తు మరణాన్ని జయించడం ద్వారా, చనిపోయి తిరిగి లేవటం ద్వారా అపవాది అనేటువంటి వాడు ఓడగొట్టబడ్డాడు. అపవాది అనేటువంటి వాడు ఓడగొట్టబడ్డాడు. 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదవండి. అపవాది క్రియలను లయపరచటానికి యేసుక్రీస్తు వచ్చాడంట. అంతేనా? 3:8. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు,
పాపం చేయువాడు అపవాది సంబంధి. సరిగ్గా చదవండి అమ్మ, అర్థం ఏంటంటే చదవాలి. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. హల్లెలూయా. అపవాది క్రియలను లయము చేయడానికి యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యారు. పాపం చేసేటువంటి వాడు అపవాది సంబంధి. హల్లెలూయా. కాబట్టి మిత్రులారా, సో ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి 3వ అధ్యాయం ఆదికాండం 15వ వచనంలో సువార్తను మనకు చెబుతా ఉంది. పాపములో జీవిస్తున్నటువంటి మనకు శుభవార్త ఏంటనంటే, మన పాపము నుంచి మనల్ని విడిపించడానికి దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు రక్తమాంసములో పాలివాడయ్యాడు. స్త్రీ అందు జన్మించి రక్తమాంసంలో పాలివాడయ్యాడు. రక్తమాంసంలో పాలివాడైనటువంటి క్రీస్తు నీ పాపము నిమిత్తము నా పాపము నిమిత్తము మరణించాడు. మరణించి నీ గురించి నా గురించి నేను నీతిమంతుని చేయడానికి ఆయన పునరుద్ధరణే తిరిగి లేచాడు. అంత మాత్రమే కాదు, ఆయన నీ ప్రధాన శత్రువైనటువంటి అపవాదిని ఓడించాడు. నీ ప్రధాన శత్రువైనటువంటి అపవాదిని ఓడించాడని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం మిత్రులారా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ విషయం ఏంటంటే, ఒకసారి రండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదని. ఎవరెవరికంట? నీ సంతానమునకు ఆమె సంతానమునకు ఏముంటుందంట? అంటే ఏంటి? గొడవ. ఏంటది? గొడవ. ఎవరెవరికి గొడవ? నీ సంతానమునకు ఆమె సంతానమునకు. నీ సంతానం అంటే ఎవరి సంతానం? సర్ప సంతానమునకును క్రీస్తుకిను. ఎవరెవరికి అంట? సర్ప సంతానానికి క్రీస్తుకి మధ్య వైరం. దీన్ని స్పిరిచువల్ వార్ఫెయిర్ అని అంటారు. దీన్ని ఏమంటారు? ఆత్మీయ పోరాటం. క్రైస్తవుడికి పోరాట జీవితం. క్రైస్తవుడిని ఒక సైనికుడితో పోల్చారు. క్రైస్తవుడిని ఎవరితో పోల్చారు? ఒక సైనికుడితో. అందుకని సైన్యములకు అధిపతి యగు యెహోవా. ఎవరికి అధిపతి అంట ఆయన? ఎవరు సైన్యం? క్రైస్తవుడే సైన్యం. విశ్వాసే ఆయన సైన్యం. విశ్వాసే ఆయన సైన్యం. ఇప్పుడు విశ్వాసి ఒక పోరాటంలో ఉన్నాడు. ఎవరితో విశ్వాసికి పోరాటం? అపవాది క్రియలతో. అపవాదిని యేసుక్రీస్తు ఓడించాడు. అపవాది క్రియలను జయించే బాధ్యత నీది. అపవాది క్రియలను జయించేటువంటి బాధ్యత నీది. అపవాది క్రియలను నువ్వు ఓడించాలి. అపవాది ఓడినప్పుడు వాడు చేసిన పనులతో ఉపయోగం ఏముంది? అవునా కదా? అపవాదే ఓడిపోయాడు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. రాజుల కాలంలో యుద్ధాలు జరిగాయి. అవునా కదా? రాజుల కాలంలో యుద్ధాలు జరిగాయి. ఓడిపోయిన రాజు గెలిచిన రాజు దగ్గర అణిగి మణిగి ఉంటాడు. అంతే కదా? రాజ్యం ఏం చేయాలి? అప్పగించేసేయాలి. ఇప్పుడు అపవాది ఓడిపోయాడు. అపవాది ఓడిపోయాడు. ఈ ఓడిపోయిన రాజు ఎన్ని పనులు చేస్తుంటే గెలిచిన రాజు అవన్నీ ఉంచుతాడా? అవన్నీ ఉంచడు. వాటిని అన్నిటినీ కూడా వాడి పాదాల దగ్గర పెట్టుకుంటాడు. అవునా కాదా? నీ ప్రధాన శత్రువు అయినటువంటి అపవాది క్రీస్తు పునరుద్ధానముతో ఓడిపోతే అపవాది క్రియలను జయించడం నీకు సాధ్యమా కాదా? చెప్పలేంటి? సాధ్యమా కాదా? నువ్వు విశ్వాసం అయితే నీకు సాధ్యమే. నువ్వు అవిశ్వాసం అనుకోండి, అమ్మో బైబిల్లో చెప్పినట్టు మనం చేయగలమా? అమ్మో బైబిల్లో జీవించినట్టు మనం జీవించగలమా? ఆయన దేవుడు కాబట్టి జీవించాడు. ఎవరు చెప్పారు? యూ ఫీలిష్ ఫెలో. ఎవరు చెప్పారు నీకు ఆ మాట? హీ లివ్డ్ లైక్ యూ. ఆయన మానవుడిగా జీవించాడు నీ కోసం. ఆయన మనిషిగా జీవించాడు. దేవుడు కాబట్టి జయించడం కాదు. ఆయన మనిషి. ఆయన మరణం మనిషిగా మరణించాడు. ఆయన మరణించడం మనిషిగానే మరణించాడు. ఆయన పునరుద్ధరణ తిరిగి లేవడం కూడా మనిషిగానే. ఆయన పునరుద్ధరణుడే తిరిగి 100% ఆయన మానవుడు. 100% ఆయన ఎవరండి? మానవుడు.
గమనించవలసినటువంటి విషయం మిత్రులారా. రోమపత్రిక 16వ అధ్యాయం తిండి ఒకసారి. రోమిలికి రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం. నీవు నీ విధేయత, మీ విధేయత అందరికిని ప్రచురమైనది గనుక మిమ్మును గూర్చి ఏం ప్రచురమైందంట? ఏం ప్రచురమైందండి? విధేయత. ఎవరికి చూపించారు విధేయత? అమ్మా, దేవుని కంటే ఎలా చూపించారు? ఓ పక్కేమో ప్రార్థనకు వస్తూ ప్రార్థన చేస్తూ, ఇంకో పక్కేమో లోకానుసారమైనటువంటి ఆచారాలు, తుమ్మితే కూర్చోవడం, ఏమండి, తుమ్మితే కూర్చోవడం, ఈ ఆచారాలు, ఈ పద్ధతులు ఈ మానుకోకుండా, ఇంకో పక్కేమో 2 చేతులు పైకి తయ్యా అని అరవడం. ఇదేనా విధేయత అంటే? మన దృష్టిలో విధేయత అంటే ఇదేనా? మన పెళ్ళిళ్ళప్పుడు, ఇళ్లలో జరుగుతాయి కదా పెళ్ళిళ్ళు, అప్పుడు సమర్థ బంతులప్పుడు మీరు చేస్తారు కదా సమర్థ బంతులు, అప్పుడు బయటపడద్దు మీ విధేయత. ఎంత విధేయులో మీరు. ఎన్ని సంవత్సరాలు ఆ నాటకం? అర్థమవుతుందా? పేతురు అంటాడు కదా, పేతురు ఏమంటాడో తెలుసా మిత్రులరా? అన్యజనుల ఇష్టానుసారంగా ప్రవర్తించుటకు గతినిచ్చిన కాలమే. అది వాళ్ళ గురించి అండి. వాళ్ళ గురించి నువ్వు దేవునికి విధేయత చూపిస్తావా? వాట్ నాన్ సెన్స్. అపవాది క్రియలను లయపరచడానికి క్రీస్తు వస్తే వాళ్ళ గురించి నేను క్రీస్తుని లయపరుస్తానని అంటావా నువ్వు? ఆ ఓడిని నువ్వు ఉల్టా చేస్తున్నావు. ఆ పదాన్ని నువ్వేం చేస్తూ ఉంటున్నావు? ఉల్టా చేస్తూ ఉంటున్నావు. వాట్ కైండ్ ఆఫ్ చర్చ్ ఆర్ యూ? నువ్వు నిజంగా విశ్వాసమేనా? నువ్వు నిజమైన విశ్వాసమేనా? ఇఫ్ యు ఆర్ రియల్లీ ఎ బిలీవర్, అపవాది క్రియలతో నువ్వు పోరాటం చేయాలి. అపవాది ఎలా ఉన్నాడు? ఈ రోజున వాడి రూపం ఏంటి? ఈ రోజున ఎలాంటి 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 రూపాన్ని వాడు కలిగి ఉన్నాడు? ఒక అసూయ రూపంలో, ఒక మతం రూపంలో. అర్థమవుతుందండి? ఒక 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 మతమ రూపంలో, ఒక కట్టుబాట్ల రూపంలో, ఒక కట్టుబాట్ల రూపంలో దేవుడు నీ కట్లన్నిటిని తెంచి నిన్ను స్వతంత్రుడు చేస్తే ఇంకా నా కులం, నా కట్టుబాటు అంటావేంటి? ఏమిటండి? ఇంకా నా కులం, నా కట్టుబాటు అంటావేంటి? దేవుడు నిన్ను వాటి అన్నిటి నుంచి విడిపించడానికి కదా వచ్చింది. చనిపోయింది, సమాధి చేయబడింది, పునరుద్ధరణ తిరిగి లేచింది. కానీ మతం అంటావేంటి? వాట్ కైండ్ ఆఫ్ రిలీజన్ యూ హ్యావ్? నిన్ను నిత్య నాశనానికి తీసుకెళ్ళేది మతం అయితే ఏంటి, కట్టుబాటు అయితే ఏంటి, కులం అయితే ఏంటి, వాట్ ఎవర్ ఇట్ మే బి, యూ హ్యావ్ టు లెఫ్ట్. ఖచ్చితంగా దాన్ని నువ్వు విడిచిపెట్టాల్సిందే. నువ్వు నిజమైనటువంటి మనిషిగా జీవించాల్సిందే. రియల్ హ్యూమన్ లైఫ్, నిజమైనటువంటి మనిషిలా నువ్వు జీవించాలి. మానవత్వాన్ని కలిగి నువ్వు జీవించాలి. మానవత్వాన్ని కలిగి నీవు జీవించాలి. అందుకే చెప్పాడు, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించాను. పాతవి ఏమవ్వాలి? మరి పాతవి ఎందుకున్నాయి ఇంకా మనలో? పాతవి పెట్టుకొని నువ్వు ఎలా క్రిస్టియన్ అవుతావు? పాతవన్నీ దగ్గర పెట్టుకొని నువ్వు ఎలా క్రిస్టియన్ అవుతావు? పాతవి క్రిస్టియానిటీ కాదు. ప్రభునందు మిత్రులు, ఒక అసూయ రూపంలోను, ఒక ఈర్ష్య రూపంలోను, ఒక స్వార్థ రూపంలోను, ఒక ధనాపేక్ష రూపంలోను ఈ రోజున అపవాది జీవిస్తూ ఉన్నాడు. నీలో జీవిస్తున్నాడు మిత్రులారా. నీలో ఉన్నాడు వాడు. వాడి క్రియలను లయపరచాలి నువ్వు. వాడి క్రియలను ఏం చేయాలి? నువ్వు లయపరచాలి. రోమపత్రికలో చెప్తాడు కదా, శరీరానుసారమైన మనసు కలిగిన వారు శరీర విషయముల మీద మనసు పెడతారు. ఆత్మను కలిగినటువంటి వారు ఆత్మానుసారమైన విషయాల మీద మనసు పెడతారు. ఈ మనసు దేని మీద పెట్టావు నువ్వు? దేని మీద ఉంది మనసు? దేని మీద ఉంది మిత్రులరా? నీ సంతానానికి, స్త్రీ సంతానానికి మధ్య వైరం. తీతు పత్రిక, దీన్ని ఒకసారి. తీతు పత్రిక, తీతు టైటస్
మూడవ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు ఎప్పుడది అంటే ఎప్పుడది మునుపు అంటే ఎప్పుడది? గతించిన కాలం అంటే 2026 మునుపు అనే పదం నాకు అర్థమైంది తెలుసా మిత్రులారా? బిఫోర్ యు బిలీవ్ ఇన్ క్రైస్ట్. నువ్వు యేసు క్రీస్తుని నమ్మక ముందు, నువ్వు యేసు తెలియక ముందు కూడా కాదు, నువ్వు యేసు క్రీస్తునందు విశ్వాసముంచక ముందు, దయచేసి ఏది పడుతుంది మాట్లాడమాకండి. యేసు క్రీస్తునందు నువ్వు విశ్వాసముంచక ముందు, అది మునుపు అంటే. యేసు క్రీస్తునందు నువ్వు విశ్వాసముంచక ముందు ఎలా ఉన్నావు? అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధములైనటువంటి దురాశలను, భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరిని ఒకడు ద్వేషించుకుంటుంది. కానీ విచిత్రం ఏంటనంటే యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత ఒకళ్ళు గిట్టట్లా. యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత ఇక్కడికి ఇంకా మనకి చర్చిలో సంఘము అనేటువంటి దాంట్లో కుల భేదాలు ఉంటాయి, మనిషి భేదాలు ఉంటున్నాయి. కైండ్ ఆఫ్ క్రిస్టియానిటీ ఆర్ వి లివింగ్? మనం జీవిస్తుంది క్రీస్తువాడిగానా, లోకానుసారుడిగానా? పునరుద్ధరణే లేచిన క్రీస్తునందు విశ్వాసం ఉంచావా, లోకం మీద విశ్వాసం ఉంచావా? ఇంకా నువ్వు సర్ప సంతానముగానే జీవిస్తున్నావా? సర్ప సంతానాన్ని, అపవాది క్రియలను లయపరిచేవాడు క్రీస్తు గాని అపవాది క్రియలను ఎన్కరేజ్ చేసేటువంటి వాడు క్రీస్తు కాడు. అపవాది క్రియలను క్రీస్తు ఎంకరేజ్ చేయడు. దుష్టత్వాన్ని చూసి ఆనందించే కన్నులు కలిగినటువంటి వాడు నా దేవుడు కాదు. ఈ రోజున మనం దుష్టత్వాన్ని చేస్తూ దాంట్లో ఆనందపడుతూ హల్లెలూయా స్తోత్రం అంటే, వాట్ కైండ్ ఆఫ్ హల్లెలూయా బ్రదర్, ప్లీజ్ గెట్ అవుట్ అంటాడు ఆయన. వాట్ కైండ్ ఆఫ్ హల్లెలూయా? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హల్లెలూయా? నీ హల్లెలూయా వల్ల ఎవరికి స్తుతి కలుగుతుంది? నీ స్తోత్రం వల్ల ఎవరికి స్తుతి కలుగుతుంది? దేవునికి స్తుతి ఏమీ కలగదు మిత్రులు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది గమనించాలి. మునుపు, ఎందుకనగా మనము కూడా మునుపు అంటే నువ్వు యేసు క్రీస్తునందు విశ్వాసము కలిగి ఉండడానికి ముందు అప్పుడు ఎలాంటి వాడివి? అవివేకివి. అవివేకి అంటే ఏమీ తెలియదు. ఇప్పటికీ అవివేకిగానే ఉన్నావా? ఇప్పటికీ నువ్వు అవివేకిగానే ఉన్నావా? అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై. దేనికి దాసులు అంట? నానా విధములైన దురాశలకు. ఏంటి భోగాలంటే? కోరికలు. ఏంటయ్యి? ఏంటి ఆ కోరికలు? ఎలా ఉంటాయి అయ్యి? ఎలాగుంటాయి ఆ కోరికలు? అవి దేవునికి ఇష్టమైన కోరికలు కాదయ్యి, మనకిష్టమైన కోరికలు అయ్యి. ఎవరికి ఇష్టమైన కోరికలు అయ్యి? దేవునికి ఇష్టమైన కోరికలు కాదయ్యి, మనకిష్టమైనటువంటి కోరికలు. మనకిష్టం అని అంటే వారి పరిధిని బట్టి వాళ్ళు అడుగుతూ ఉంటారు. వాళ్ళ పరిధిని బట్టి వాళ్ళు అడుగుతూ ఉంటారు. దే డోంట్ కమ్ టు ద చర్చ్కి రారు, ప్రార్థన చేయరు, దేవుని వాక్యం వినరు, క్రమశిక్షణగా ఉండరు. కానీ దేవునికి అది కావాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ఇది కావాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు, సంఘస్థులందరూ నాకు ఇది కావాలని ప్రార్థన చేయండి. నీకు ఏది క్రమశిక్షణ? దేవుడు అంటే పిచ్చోడు అనుకుంటున్నావా? ఆయన క్రమశిక్షణ లేదనుకుంటున్నావా? ఏమండి? దేవుడు అంటే అపవిత్రుడు అనుకుంటున్నావా? అవి ఆర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్లో నువ్వు ఎలా ఉంటున్నావు? నీ ప్రవర్తన ఎలాగుంది? ఆయన సన్నిధిలో నీ క్రమశిక్షణ ఏది?
నువ్వు ఆరాధనకి ఆయన సరిగ్గా ఆరాధన చేస్తున్నావా? ఆయన సరిగ్గా ప్రేమిస్తున్నావా? నీ విశ్వాసం సరైనటువంటిదేనా? వెర్ ఇస్ యువర్ లైఫ్? ఏది నీ జీవితం? ఏది? అపవాది క్రియలను ఎదిరించగలుగుతున్నావా? అపవాదిని నీ నుంచి తోలేస్తున్నావా? యాకోబు రాసిన పత్రిక 4:7. యాకోబు రాసిన పత్రిక 4:7 అందరూ చెప్పాలి ఈ మాట. అందరూ చెప్పండి ఈ మాట. 4:7 చెప్తా. కాబట్టి గట్టిగా చెప్పండి. కాబట్టి, ఇంకా గట్టిగా చెప్పండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునుడి. ద్విమనస్కులరా, మీ హృదయములను పరిశుద్ధపరుచుకునుడి. వాట్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు యు. దేవుడు నీతో ఏం మాట్లాడు? ఎవరంటే వీళ్ళు ద్విమనస్కులారా అన్నాడు. వీళ్ళెవరో అంటే రెండు మనసులు. ఎలా ఉంటారు వీళ్ళు? ప్రార్థనలోకి వచ్చినప్పుడేమో ప్రార్థనలో ఉన్నట్టుంటారు, బయటికి వెళ్ళినప్పుడేమో వేషధారణ. మీరు మత్తయి సువార్త ధ్యానం చేశారు స్త్రీల కోడికలో 6వ అధ్యాయం. 6వ అధ్యాయంలో కొన్ని అంశాలు మాట్లాడాడు. మొత్తం మీద 4 అంశాలు ఉంటాయి అనుకుంటా. వేషధారుల క్రియలు, వేషధారణ గురించి మాట్లాడాడు. వేషధారుల క్రియలు, వేషధారుల ప్రార్థన, వేషధారుల ప్రార్థన. 3వది వేషధారుల ఉపవాసం. ఏంటది? వేషధారుల ఉపవాసం. ఈ 3 అంశాల గురించి మాట్లాడాడు. పైకేమో భక్తి కలిగిన వాళ్ళ కనపడతారు, క్రియలే చూస్తేనేమో ఉండవు. అట్ కైండ్ ఆఫ్ ఇట్ ఈస్. అదేం భక్తి, అదేం విశ్వాస జీవితం? కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని మిత్రులారా, గమనించండి. నేను ముగించబోతా ఉంటున్నాను. ఒక్క సంఘాన్ని గురించి మీకు పరిచయం చేసి ముగించేస్తా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియు. హల్లెలూయా. ఏంటంట ఈ సంఘం ఎలాగుందంట? ఎఫెసీ సంఘం ఎలాగుందంటే క్రియలు ఉన్నాయి, కష్టం కలిగి ఉన్నారు, కష్టాలు ఉన్నాయి వాళ్ళకి. ఆ కష్టాల్లో సహనం కలిగి కూడా ఉన్నారు. ఈ సంఘం దుష్టులను సహించలేదంట. విన్నారు ఈ మాట? ఎవరిని? దుష్టుల్ని ఏం చేయలేదు? మానవుడే గొప్పవాను అని తప్పు చేసిన వాడిని వెనకాలేసుకొచ్చి వాడు తప్పు అని తప్పుని తప్పుగా ఖండించకుండా, అర్థమవుతుందా? తప్పుని తప్పుగా ఖండించకుండా వాడిని సరి చేసేటువంటి ప్రయత్నం ఏమి పాపాన్ని ఒప్పుకోలేదన్నమాట. పాపాన్ని వీళ్ళు ఒప్పుకోలేదు. ఇంకొక మాట 6వ వచనం చదవండి. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలను ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. నికోలాయితుల క్రియలు అంటే ఏంటి? అవి ఎలాగుంటాయి అనంటే, అటు పాపములో జీవిస్తూ ఉంటారు, వచ్చి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు. పాపములో జీవిస్తూ ఉంటారు, వచ్చి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు. యోహాను మొదటి పత్రిక ఏం చెప్పింది తెలుసా? ఆయనలో పాపం లేదు, పాపం చేసేవాడు దేవుని సంబంధి కాదు. పాపం చేసేవాడు దేవుని సంబంధి కాదు. పాపము చేసేటువంటి వాడు దేవుని సంబంధి ఎలా అవుతాడు? ఆయన అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడు కదా, రైట్? కాబట్టి దేవుని యందు ఉన్నటువంటి వాడు పాపం చేయలేడు అని. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, నేను ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉంటున్నాను. అట్ ద ఎండ్, ముగింపులో ఇంత వాక్యాన్ని మనం విన్నాం కదా. నువ్వు పాపములో ఉన్నావనే సత్యాన్ని నువ్వు గ్రహించగలిగితే యు ఆర్ వెరీ బెస్ట్. నీకు మేలది.
నీకు క్యాన్సర్ ఉందని నువ్వు ఎలా గుర్తిస్తున్నావో, నీ శరీరంలో జ్వరం ఉందని నీకు ఎలా తెలుస్తుందో, నీలో పాపం ఉందనే విషయం కూడా నువ్వు తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే నీ కొరకు 2025 సంవత్సరాల క్రితం ఒక రక్షకుడు జన్మించాడు. ఆయన స్త్రీ యందు జన్మించాడు. ఆయన స్త్రీ యందు, ఆయనలో పాపం లేదు. ఆయన నిన్ను నీ పాపము నుంచి విడిపించడానికి మరణ వేదనలు అనుభవించాడు. మరణ వేదనలు అనుభవించాడు. నిన్ను నిత్య జీవమునకు తీసుకుని వెళ్ళటానికి అపవాదిని ఓడించి నీ పాపములను క్షమించి అపవాదిని ఓడించి పునరుద్ధరణే తిరిగి లేచాడు. మీ పిల్లరా. అండ్ వాట్ డూ యూ హ్యావ్ టు డూ? అయితే నువ్వేం చేయాలి? నిన్ను యేసుక్రీస్తు నెట్టి మీద ఒక మూట పెట్టుకొని, అక్కడున్నాను ఆడకి రండి అని నిన్నేం పిలవట్లా. అర్థమవుతుందా? లేకపోతే మీరు పండిన పంటల్లో దశంభాగాలన్నీ పోగేసి నా దగ్గర తీసుకొని రండి, అప్పుడు నేను నిన్ను బ్లెస్ చేస్తాను అని దేవుడు అంటలేదు. దేవుడు బలిని కాదు నీ దగ్గర నుంచి కోరుకుంటుంది. నువ్విచ్చే బలి కాదు ఆయనకి కావలసింది, విరిగిన హృదయం. ఏంటది? విరిగిన హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు ఇప్పటి వరకు నువ్వు జీవించినటువంటి జీవితం, ఈ జీవితం తప్పునది, నేను ఇలా పాపంలో జీవించాను ఇప్పటి వరకు అని నీ మనసు మార్చుకొని నీ మనసును దేవుని వైపు తిప్పితే ఈ విల్ వెరీ వెరీ హ్యాపీ అని చాలా సంతోషిస్తాడు. నీ పాపం ఇప్పటి వరకు నేను జీవించిందంతా పాపమే. ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టు. దాన్ని విడిచిపెట్టి నీ మనసు మార్చుకోవలసింది ఏంటి? మనసు. అర్థమవుతుందా? తెల్ల చీర కట్టుకోవాలి, బొట్టు పెట్టుకోకూడదు, గాజులు వేసుకోకూడదు, ఇలాంటి సిద్ధాంతాలను దేవుడు బోధించటం లేదు నీకు. దేవుడు నీకేం బోధిస్తున్నాడు? ప్లీజ్ చేంజ్ యువర్ హార్ట్. దేవుని రాజ్యం చాలా సమీపంగా ఉంది. ఆయన రాజ్యం రాబోతుంది. నీ ప్రధాన శత్రువైనటువంటి అపవాదిని ఆయన మరణం ద్వారా ఓడించాడు. కాబట్టి ఆయన రాజ్యంలోనికి, ఆ నిత్యత్వంలోనికి నువ్వు వెళ్ళాలంటే ప్లీజ్ విరిగిన హృదయం నీకు కావాలి. విరిగిన హృదయం కావాలి. నీ జీవితం 2 భాగాలు అవ్వాలి. నీ జీవితం 2గా విడిపోవాలి. నీవు మారు మనసు పొందాల్సిందే. దట్స్ ఇట్. అవును, ఇప్పుడు ఇంతవరకు యేసుక్రీస్తుని గురించి వినిన తరువాత నీ మనసును మార్చుకోలేకపోతే, ఆ పాపంలోనే జీవిస్తే నువ్వు అల్టిమేట్గా వెళ్ళవలసింది నిత్య నరకమే. ఒకవేళ యేసుక్రీస్తునందు నీకు విశ్వాసం కలిగిందనుకోండి, కలిగిన తర్వాత అపవాది క్రియలను నీ నుంచి నువ్వు నశింపు చేయాలి. ఎలా అపవాది క్రియలను ఎదిరించగలుగుతావు? దేవునికి విధేయత చూపించగలిగితే అపవాది క్రియలను ఆటోమేటిక్గా నువ్వు గెలవగలవు. ఎవరికి విధేయత చూపించాలి? దేవునికి విధేయత చూపించు, నాకు కాదు. టు ది స్క్రిప్చర్. దేవుని వాక్యానికి లోబడు. దేవుడు నీకేం చెప్పాడో అది చెయ్యి చాలు. దూషణకు ప్రతిదూషణ చెయ్యొద్దు. సహనం కలిగుందు, ఎఫెసీ సంఘంలాగా. దుష్టత్వాన్ని సహించొద్దు. పాపాన్ని వెనకేసుకొని రావద్దు. పాపాన్ని బహిష్కరించు నీ లోపల నుంచి. చెడుతనాన్ని బహిష్కరించు నీ లోపల నుంచి. దేవునికి లోబడు. నీ పాపాన్ని కూడా జయించు. నీ పాపాన్ని కూడా దేవునికి విధేయత చూపిస్తే నువ్వు పాపాన్ని జయించగలవు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి సంఘంగా సమృద్ధి జీవన సంఘం ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యాన్ని విన్నావు కదా ప్రియ సహోదరి. ప్లీజ్, నేను మాట్లాడుతున్నప్పుడు బహుశా